మిమ్ములను కుటుంబాలుగా దేవుడు చూస్తున్నాడు. దేవుని రాజ్యంలో ప్రతి కుటుంబము చాలా ముఖ్యమైనది. దేవుడు మనకెన్నో బాధ్యతలు అప్పగించాడు. మనము సువార్త విషయంలో గృహ నిర్వాహకులం. పాఠం కోసం ప్రార్థన పూర్వకంగా సిద్ధపడదాము. ఒక్క క్షణకాలం తలలు వంచండి. ప్రార్థనలో నాతో ఏకీభవించండి. ప్రియతండ్రి, మహిమగల దేవా, నీకు మా హృదయపూర్వకమైన కృతజ్ఞతలు, స్తుతి స్తోత్రములు. నీవు గొప్ప దేవుడవు, దురవగాహమైన తేజస్సులో నివసిస్తున్నావు. యోబు గ్రంథం 11వ అధ్యాయం 7వ వచనంలో చెప్పినట్లు, నీ గూఢాంశములను ఎవరు తెలుసుకొనగలరు? సర్వశక్తుడవైన నీ జ్ఞానము మహోన్నతమైనది. పరలోకము నీ సింహాసనము, నీ పాదపీఠమైన భూమి మీద మేమున్నాము. నీవు సర్వశక్తిమంతుడవు, మహాపరిశుద్ధుడవు. నిన్ను ఆరాధిస్తున్నాము. ప్రియతండ్రి, నీ కుమారుడైన యేసుక్రీస్తు మానవతను సైతాను బారి నుండి విమోచించటానికి వచ్చాడు. ఆయన మా కోసమై విమోచన క్రయధనమయ్యాడు. మాకు నూతన జన్మ ప్రసాదించాడు. చెప్పశక్యము కాని నీ వరమును బట్టి నీకు స్తోత్రము. మా శ్రోతలను కాచి కాపాడండి. వారిని సైతాను బారి నుండి తప్పించండి. రోగులను ముట్టి బాగుచేయండి. మా దేశమందు శాంతి భద్రతలను నెలకొల్పండి. ప్రజల మధ్య సమాధానము కలిగించండి. జాతుల మధ్య సయోధ్య కలుగునట్లు, ప్రపంచమంతటా ప్రజలు శాంతిప్రియులగునట్లు, నీవు ఇచ్చే సమాధానమును ప్రజలు పొందునట్లు కనికరించండి దేవా. నేటి వాక్య పఠనలో మాకు నూతన అనుభవాలు దయచేయండి. సైతానుకు అపజయము సిగ్గు కలిగించండి. యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.